కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామివారి పాదకయ దేవస్థానంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఆలయ ఏసీ అలాగే ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వివరాల ప్రకారం ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 20 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం ఆదాయం 12,21,887. ఇక గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 1 లక్ష అధిక ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు, కార్యనిర్వహణ అధికారులు బి మతి ధనలక్ష్మి అలాగే కె రవితేజ పర్యవేక్షణలో ఆలయ ఏసీ ఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో శ్రీ కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఈరోజు హుండీలని తెరిచి లెక్కించగా 17 రోజులకు గాను నోట్ల ద్వారా 10,06,567, చిల్లరగా 2,09,979 రూపాయలు, వెరసి 12,07,546 రూపాయలు వచ్చింది. అదే విధంగా ఈ క్షేత్రంలో జరుగుతున్న నిత్య అన్నదాన హుండీ ద్వారా 14,341 రూపాయలు వచ్చింది. వెరసి 17 రోజులకు హుండీల ద్వారా 12,21,887 రూపాయలు హుండీల ఆదాయంగా వచ్చింది. ఈ హుండీల ఆదాయంలో విశేషం ఏంటంటే 14 విదేశీ నోట్లు వచ్చినాయి. అది విదేశీ భక్తులు కూడా కొంతమంది హాజరైనట్లుగా ఉంది. మీకు ఈ డబ్బులు మారకం ద్వారా ఎంత వచ్చిందనేది విడిగా బ్యాంక్ నుంచి జమ చేయడం జరుగుతుంది. ఈ హుండీల పర్యవేక్షణకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి గణపతి నాగేశ్వరరావు గారు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా సమీప ఆలయాల ఈవోలు రవితేజ గారు, ధనలక్ష్మి గారు, ఇతర సిబ్బంది, చైతన్య గోదావరి బ్యాంక్ సిబ్బంది, స్థానిక